ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచక పరిస్థితి నెలకొని ఉంది. 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేని నేపథ్యంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన తరుణంలో ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ అనేకమైన సంఘాలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజల మీద ఈ ప్రభుత్వం దాడికి పాల్పడుతూ ఉంది. ఇచ్చిన హామీని నెరవేర్చమని అడిగితే భౌతిక దాడులకు పాల్పడడం, అభివృద్ధి గురించి అడిగితే అవాకులు చెవాకులు పేలడం, అసభ్య పదజాలం వాడడం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులకి ప్రజాప్రతినిధులకి అలవాటుగా మారింది. నిన్న నర్సరావుపేట నియోజకవర్గంలో అల్లూరువారిపాలెంలో మా పార్టీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్గా ఉంటున్న రామకృష్ణ గారు ప్రజాపూర్ పేరుతో చేస్తున్న కార్యక్రమంలో 3 రోడ్ల కూడల్లో నిలబడి మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారు వివరిస్తుంటే వైకాపా పార్టీకి సంబంధించిన కొంతమంది దుండగులు, వెంకట్రెడ్డి అనే ఒక ఎంపీటీసీ, జయభారత్ రెడ్డి అనే ఒక రౌడీ మూకకు సంబంధించిన వ్యక్తి మా పార్టీ నాయకుడి మీద అసభ్య పదజాలంతో దూషించడం, వాహనంపై నుంచి కిందికి లాగి రాడ్లతో కొట్టడం, ముక్కు మీద నెత్తురు ఓడేలాగా కొట్టడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి పేరుతో ఉంటున్న ఫ్లెక్సీలను చించివేసి చాలా అసభ్యంగా దూషించడమే కాకుండా విచక్షణారహితంగా రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. తర్వాత పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద దాడి జరిగిన వైనాన్ని విశదీకరించి ఫలానా వాళ్ళు దాడి చేశారు, ఈ రకంగా దూషించారు, దేశ ప్రధానమంత్రిని కూడా దూషించారని చెప్పి కేసు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులని కోరితే వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయకుండా డిఎస్పీ గారి విచారణ జరుపుతాం, ఒకవైపు బాధితుడు రక్తం ఓడుతూ ఒళ్ళంతా రక్తంతో వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఏం జరిగిందో విచారణ జరిపి తర్వాత కేసు పెడతామన్నారట. దెబ్బలు తిన్న వ్యక్తి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం అడగడానికి కూడా ఈ రాష్ట్రంలో వీలు లేదు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టినా, చంపబోయినా, హత్యాయత్నానికి పాల్పడినా కూడా కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి లేదు. అధికార పార్టీ నుంచి కేసు పెట్టమంటే కానీ పెట్టలేని పరిస్థితి ఉంది. ఇవాళ మా జిల్లా అధ్యక్షులు గారు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోయేసరికి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పార్టీ సీనియర్ నాయకుడి మీద దాడి జరిగింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవట్లేదు, ఇదేంటి అన్యాయం? రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అంత మాత్రం దానికే భౌతిక దాడులు పాల్పడతారా, హత్యాయత్నం చేస్తారా? అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ చంపాలనే ప్రయత్నం చేస్తారా అని వారు అడగడం జరిగింది. లేదు మీ పార్టీ నాయకులు కూడా మా వాళ్ళని అన్నారట అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం, దాంట్లో వీడియోల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడుతుంటే వీళ్ళే వెళ్ళి ఉసిగొలిపి కిందికి లాగి విచక్షణారహితంగా కొట్టి రక్తం ఒట్టు వదిలేసి వెళ్ళిపోతే ఈయన కూడా వాళ్ళని దూషించాడంట. ఎవరినో మహిళల మీద చీరలు లాగాడని. అంటే ఇట్లా చౌకబారు రాజకీయాలు చేయాలన్నా? మిమ్మల్ని ప్రజలు అంటే ప్రతి ఒక్కరూ అడుగుతూ ప్రశ్నిస్తూనే ఉంటారు. రాజకీయాల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించరా? దానికి ఆ మాత్రం దానికి భౌతిక దాడులా? ఇవాళ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళ ఓటమి వాళ్ళకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, భవిష్యత్తు వాళ్ళ ముందు కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఈ తరుణంలో
ఇచ్చిన హామీలు నెరవేర్చని క్రమంలో, అభివృద్ధి ఇసుమంతైన లేని క్రమంలో ప్రజలంతా తిరస్కరిస్తుంటే ఇవాళ ఏం చేయాలో పాల్పోక దౌర్జన్యాలకు పాల్పడి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద దాడులు జరిపి భయభ్రాంతులు చేసి ఇవాళ రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని వీళ్ళెవరిని ప్రజలను కూడా దాని ద్వారా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఓటింగ్కి రాకుండా వాళ్ళు చేసిన దొంగ ఓట్ల ద్వారా రేపు గెలవాలని చూస్తున్నారు. ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా, ఎటువంటి భౌతిక దాడులు చేసినా భయపడడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదో ఆషామాషి కార్యకర్తలు కాదు. ఇవాళ మేము కూడా ఆ రకంగా సమాధానం చెప్పాలంటే చెప్పచ్చు. మీరు ఒక పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలోనే ఉంటే ఇట్లా విర్రవీగితే 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, దేశంలో అధికారంలో ఉన్నాం. మరి బయట రాష్ట్రాలకి ఈ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళగలరా? మేము అట్లాంటి మాటలు మాట్లాడలేమా? ఈ పనులు చేయలేమా? విద్యార్థి ఉద్యమాల నుంచి పైకి వచ్చిన నాయకులు వీళ్ళంతా. ఇటువంటి దాడుల్ని ఇటువంటి వీటిని చూసి ఎదురు నిలిచి వచ్చిన వాళ్ళు. తాటాకు చెప్పులకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు అర్థం చేసుకోవాల్సింది, తాటాకు చెప్పుల వల్ల భయపడే ప్రసక్తి లేదు. ఇటువంటి దాడులు జరిగితే ప్రజాస్వామ్యయుతంగా మేము వాటిని ఖండిస్తాం. మీరు కేసు రిజిస్టర్ చేయకపోతే రేపు పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం. ఇంకా దీన్ని ముందు కొనసాగితే ముఖ్యమంత్రి ఇంటిని కూడా, తాడేపల్లి ప్యాలెస్ కూడా ముట్టడి చేస్తాం. కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మీకు 2 నెలల్లో రాష్ట్ర ప్రజలు సెలవు ఇవ్వని ఉన్నారు. మీరు మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారో అదే చెర్లపల్లి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక నేరస్తుడిని, ఒక కరుడుగట్టిన నేరస్తుడిని, ఒక ఆర్థిక నేరస్తుడిని ఎన్నుకున్న పాపాన్ని ఇవాళ ఫలితాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. ఇటువంటి నేరస్తుడు ఈ దేశంలో ఉన్న 36, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా అధికారంలో లేరు. ఒక రాష్ట్రంలో ఆంధ్ర